గుంటూరు జిల్లాకు మాజీ సీఎం జగన్ బయలుదేరారు. జగన్ టూర్తో గుంటూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ఈ నేపథ్యంలో సిద్ధార్థ నగర్లో ఉన్న అంబటి రాంబాబు ఇంటి వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయన నివాసానికి ఇరువైపులా ఉన్న మార్గాలను బారికేడ్లతో మూసివేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇప్పటికే వైసీపీ నేతలు, కార్యకర్తలు అంబటి రాంబాబు నివాసానికి చేరుకుంటున్నారు. ఇక ఈ రోజైతే మాజీ సీఎం జగన్ గుంటూరు జిల్లాలో ఉన్న అంబటి రాంబాబు కుటుంబ సభ్యులనైతే పరామర్శించబోతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని గుంటూరు నుంచి మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ప్రజెంట్ అక్కడ అంబటి రాంబాబు ఇంటి దగ్గర ఎలా ఉంది సిచ్యుయేషన్? అలాగే వైఎస్ జగన్ ఎంతసేపట్లో రీచ్ అయ్యే అవకాశం ఉంది ఇంటికి? శాలిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి కూడా ఇప్పుడే ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే బయలుదేరారు. ప్రస్తుతం మనం నేషనల్ హైవే పైన ఉన్నాము. బుడంపాడు హైవే ఉన్నాం. మనం చూసుకోవచ్చు పెద్ద ఎత్తున కార్యకర్తలు జగన్ కి స్వాగతం పలికేందుకు కూడా కార్యకర్తలు తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్స్ లో స్పష్టం చేస్తూ చూసుకోవచ్చు. పోలీసులు ఆంక్షల మధ్య జగన్మోహన్ రెడ్డి పర్యటన ఉండబోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. పెద్ద ఎత్తున కార్యకర్తలు సమాయత్తమయ్యారు జగన్ స్వాగతం పలికేందుకు. ఎందుకంటే అంబటి రాంబాబు నివాసం పైన జరిగినటువంటి దాడి వ్యవహారం, అదేవిధంగా జోగి రమేష్ పైన జరిగినటువంటి దాడి సంచలనంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే అంశం కొంత దుమారంగా మారినటువంటి నేపథ్యంలో జగన్ కి స్వాగతం పలికేందుకు కూడా బుడంపాడు వద్ద అటు పార్టీ నేతలు కూడా పెద్ద ఎత్తున కూడా ఏర్పాటు చేశారు. అయితే మనం చూసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి బయలుదేరి దగ్గర నుంచి కూడా అడుగడుగున పోలీసు ఆంక్షలు ఉన్నాయి, తట్టి అమల్లో ఉందన్నారు. ఏదైతే మరి సిద్ధార్థ నగర్ అంబటి రాంబాబు నివాసానికి నేరుగా జగన్మోహన్ రెడ్డి చేరుకునేటువంటి అవకాశం ఉంది. నేషనల్ హైవే నుంచి, అదేవిధంగా చుట్టుకుంట ప్రాంతం నుంచి కూడా కలెక్టరేట్ ద్వారా కూడా మరి పట్టాభిపురం బ్రిడ్జి మీదుగా కూడా మరి సిద్ధార్థ నగర్ చేరుకునేటువంటి అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి వస్తున్నటువంటి సమయంలో కూడా 30 యాక్ట్ అమల్లో ఉంది. జిల్లా ఎస్పీ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఎక్కడా కూడా ర్యాలీలు, సభలు నిర్వహించడానికి వీల్లేదంటూ కూడా ముందస్తు కూడా హెచ్చరికలు చేసినటువంటి నేపథ్యంలో అటు వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో కూడా కూటమి ప్రభుత్వం పైన విరుచుకుపడుతున్నారు. ఏదైతే అంబటి కుటుంబం పైన జరిగినటువంటి దాడి వ్యవహారం, అదేవిధంగా జోగి రమేష్ పైన జరిగినటువంటి దాడి వ్యవహారం కూడా అటు కూటమి నేతల మధ్య, అటు విపక్ష నేతల మధ్య కూడా మాటలు యుద్ధం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో పెమ్మసాని చంద్రశేఖర్ టార్గెట్ గా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ టార్గెట్ గా కూడా ఆమె నిన్న మాట్లాడింది. ఏదైతే మరి అంబటి కుమార్తె తీవ్ర స్థాయిలో కూడా కూటమి పైన మండిపడ్డారు. అటు కుటుంబ సభ్యులు కూడా ఇంత మేరకు కూడా ఉన్నటువంటి ఇంటిలో ఉన్నటువంటి సమయంలో టీడీపీ చేసినటువంటి దాడి వ్యవహారం కానీ, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి చేసినటువంటి వ్యవహారం పైన కూడా రాష్ట్ర ప్రజల ముందు మీడియా ముఖంగా మాట్లాడినటువంటి నేపథ్యంలో అటు కుటుంబానికి ఒక భరోసా కల్పించేటువంటి అవకాశం ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు గుంటూరు, అదేవిధంగా రేపు జోగి రమేష్ నివాసానికి కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి కూడా కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు. ఇప్పటికే ఏదైతే మరి కూటమి ప్రభుత్వానికి సంబంధించి చేస్తున్నటువంటి దాడుల వ్యవహారం కానీ, వైసీపీ నేతల పైన పెడుతున్నటువంటి కేసుల వ్యవహారం పైన కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రానికి ఒక లేఖ రాశారు. రాష్ట్ర పరిస్థితులపైన, ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి వ్యవహారాల పైన కూడా పూర్తి స్థాయిలో కూడా జగన్మోహన్ రెడ్డి కేంద్రానికి లేఖ రాసినటువంటి నేపథ్యంలో కూడా అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు ప్రాంతానికి మరి కాసేపట్లో కూడా చేరుకునేటువంటి అవకాశం ఉంది. నేషనల్ హైవే మీదుగా కూడా అటు కలెక్టరేట్ మీదుగా అటు పట్టాభిపురం బ్రిడ్జి నుంచి సంబగడూరు నుంచి కూడా సిద్ధార్థ నగర్ కి చేరుకునేటువంటి అవకాశం ఉంది. అయితే గట్టి భద్రత ఏర్పాటు చేశారు. అంబటి నివాసం చుట్టూ కూడా బార్గెట్ ఏర్పాటు చేశారు. కార్యకర్తలు ఎక్కడ కూడా సభలు కానీ, ర్యాలీలు కానీ నిర్వహించొద్దని అప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు తరలి వచ్చారు. మనం విజువల్స్ లో స్పష్టంగా చూసుకోవచ్చు. కార్యకర్తలు బార్గెట్స్ ఏర్పాటు చేశారు. పోలీసులు ఎక్కడికక్కడ కూడా పికెట్స్ ఏర్పాటు చేశారు. అటు గుంటూరు ప్రాంతానికి సంబంధించి, డెల్టా ప్రాంతానికి సంబంధించి, అదేవిధంగా పల్నాడు ప్రాంతానికి సంబంధించి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ కూడా పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఎక్కడ ఏదైతే మరి వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరైతే మరి ర్యాలీకి
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫిరాయింపు కేసులో మరో ఎమ్మెల్యేకి క్లీన్ చిట్ ఇచ్చింది. ఎమ్మెల్యే సంజయ్ పై అనర్హత పిటిషన్ కొట్టివేశారు. సంజయ్ పార్టీ మారినట్టు ఆధారాలు లేవని స్పీకర్ తేల్చి చెప్పారు. ఫిరాయింపు కేసులో మరో ఎమ్మెల్యేకు క్లీన్ చీట్ ఇచ్చారు స్పీకర్. ఎమ్మెల్యే సంజయ్ పై అనర్హత పిటిషన్ కొట్టివేశారు. సంజయ్ పార్టీ మారినట్టు ఆధారాలు లేవని స్పీకర్ తేల్చి చెప్పారు. ఫిరాయింపు కేసులో మరో ఎమ్మెల్యేకు క్లీన్ చిట్ ఇచ్చారు స్పీకర్. ఎమ్మెల్యే సంజయ్ పై అనర్హత పిటిషన్ కొట్టివేశారు. సంజయ్ పార్టీ మారినట్టు ఆధారాలు లేవని స్పీకర్ తేల్చి చెప్పారు. ఫిరాయింపు కేసులో మరో ఎమ్మెల్యేకు క్లీన్ చిట్ ఇచ్చారు స్పీకర్. ఎమ్మెల్యే సంజయ్ పై అనర్హత పిటిషన్ కొట్టివేశారు. సంజయ్ పార్టీ మారినట్టు ఆధారాలు లేవని స్పీకర్ తేల్చి చెప్పారు. ఫిరాయింపుల కేసులో మరో ఎమ్మెల్యేకు క్లీన్ చిట్ ఇచ్చారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై అనర్హత పిటిషన్ను స్పీకర్ గడ్డం ప్రసాద్ కొట్టివేశారు. ఆయన పార్టీ మారినట్లు ఆధారాలు లేవని స్పీకర్ స్పష్టం చేశారు. ఇప్పటికే పోచారం శ్రీనివాసరెడ్డి, కాళ యాదయ్య, తెల్లం వెంకట్రావు, కృష్ణమోహన్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్ల అనర్హత పిటిషన్లను కొట్టివేసిన విషయం తెలిసిందే. ఫిరాయింపు కేసులో మరో ఎమ్మెల్యేకు క్లీన్ చిట్ ఇచ్చారు స్పీకర్. ఎమ్మెల్యే సంజయ్ పై అనర్హత పిటిషన్ కొట్టివేశారు. సంజయ్ పార్టీ మారినట్టు ఆధారాలు లేవని స్పీకర్ తేల్చి చెప్పారు.
ఫిరాయింపుల కేసులో మరో ఎమ్మెల్యేకు క్లీన్ చిట్ లభించింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై అనర్హత పిటిషన్ ని స్పీకర్ గడ్డం ప్రసాద్ కొట్టివేశారు. ఆయన పార్టీ మారినట్లు ఆధారాలు లేవని స్పీకర్ స్పష్టం చేశారు. ఇప్పటికే పోచారం శ్రీనివాసరెడ్డి, కాళి యాదయ్య, తెల్లం వెంకట్రావు, కృష్ణమోహన్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్ల అనర్హత పిటిషన్లను కొట్టివేసిన విషయం తెలిసిందే. రైట్, ఇక ఇటు ఫిరాయింపు కేసులో అయితే ఎమ్మెల్యే సంజయ్ పై అయితే అనర్హత పిటిషన్ ని కొట్టివేశారు స్పీకర్. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, మొత్తానికైతే ఎమ్మెల్యే సంజయ్ అనర్హత పిటిషన్ అయితే కొట్టివేశారు స్పీకర్. దీంతో 8 మంది పార్టీ ఫిరాయింపుల కేసుని స్పీకర్ కొట్టివేసినట్టుగా తెలుస్తుంది. సో ఎలా చూడాలి? ఎందుకంటే జగిత్యాల్లో ఆల్రెడీ సంజయ్ వర్సెస్ అలాగే జీవన్ రెడ్డిగా నడుస్తుంది మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో. సో ఈ నేపథ్యంలో ఈ తీర్పుని ఎలా చూడాలి? షాల్ని, జగిత్యాల నియోజకవర్గమే ఇప్పుడు బర్నింగ్ టాపిక్ గా నడుస్తోంది. సో దీంట్లో స్పీకర్ నిర్ణయం అనేది ఇంకా కొంచెం హాట్ టాపిక్ గా మారింది. స్పీకర్ ఆయన బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారని చెప్పి ఆయన క్లీన్ చిట్ ఇవ్వడం, నేను కాంగ్రెస్ పార్టీలో చేరినని చెప్పేసి గతంలో ఎమ్మెల్యే సంజయ్ చెప్పడం, మోరర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ల కేటాయింపులు ఆయన వర్గీయులకే 30 మందికి ఇస్తే జీవన్ రెడ్డి వర్గీయులకి 20 మందికి ఇచ్చారు. సో ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకు అంటే బీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చినట్ట, కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చినట్ట, ఈ ప్రశ్న కూడా దీంట్లో కనిపిస్తుంది. స్పీకర్ నిర్ణయం పైన కాంగ్రెస్ పార్టీలోనే కొంత తీవ్ర అసహనం అయితే కనిపిస్తోంది జగిత్యాల నియోజకవర్గం నుంచి. ఇప్పటి వరకు సంజయ్ విషయంతో పాటు దానో నాగేందర్ కడియం పేరు విషయం కూడా ఇంకా పెండింగ్ లో ఉంది. ఈవెన్ ఈ రోజు కడియం పేరు కూడా స్పీకర్ ముందు విచారణ హాజరవుతున్నారు. సో ఇట్లాంటి నేపథ్యంలోనే ఇప్పటికే 8 మంది అసలు స్పీకర్ అందరికీ క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. ఇక ఇప్పుడు సంజయ్ విషయంలో కూడా క్లీన్ చిట్ ఇవ్వడం నిజానికి చాలా చర్చనీయాంశంగా మారింది. వీళ్ళందరూ పార్టీ మారింది స్పష్టంగా కనిపిస్తోంది. కడియం శ్రీహరి పార్టీ మారింది తెలుసు, కడియం శ్రీహరి ఆయన వాళ్ళ కూతురు కోసం ప్రచారం చేసింది తెలుసు, మన సర్పంచ్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్పి చేయడం తెలుసు. ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. సో ఇట్లాంటి నేపథ్యంలోనే మిగతా వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ కండువా బట్టినే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటే అది కాంగ్రెస్ పార్టీ కండువా కాదు, దేవుని కండువా అని చెప్పి చెప్పడం జరిగింది. ఈవెన్ పోచారం శ్రీనివాస్ రెడ్డి విషయంలో బాన్స్వా నియోజకవర్గంలో వాళ్ళ ఇంటికి వెళ్లి ముఖ్యమంత్రి కండువా కప్పడం జరిగింది. సో ఆయన పార్టీ కండువా కాదు, దేవుని కండువా అన్నారు. మరి వాళ్ళు మాత్రం కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. సో ఏదేమైనా కానీ ఇక్కడ 2 వైపుల నుంచి కూడా పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ తీసుకుంటున్నటువంటి నిర్ణయం పైన ప్రజల్లో కూడా కొంత అసహనం వ్యక్తమవుతుంది. ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి విషయం అందరికీ తెలుసు. కానీ టెక్నికల్ గా మాత్రం వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు ఎక్కడ ఆధారాలు లేవని చెప్పేసి ఇది సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. సుప్రీంకోర్టు వరకు వెళ్ళిన తర్వాత కూడా సుప్రీంకోర్టు దీనిపైన ఏదో ఒకటి తొందరలో నిర్ణయం తీసుకోవాలి అని కోరిన తర్వాత సో ఇప్పుడు స్పీకర్ ఈ 2 పెండింగ్ లో ఉన్నాయి. సో అది కూడా వారంలో తెలిసారని గతంలో చెప్పిన నేపథ్యంలో సో ఇక స్పీకర్ ఈ రోజు కడియం శ్రీహరిని విచారించబోతున్నారు. దానో నాగేందర్ విషయంలో కూడా ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి ఉంది. అండ్ ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూస్తే కడియం కూడా క్లీన్ చిట్ చేసేటువంటి అవకాశాలే కనిపిస్తున్నాయి. దానో నాగేందర్ విషయంలో మాత్రమే ఏమైనా వేటు పడుతుందా అనేది మాకు గుర్తుంది. ఎందుకంటే దానో నాగేందర్ ఏకంగా పార్టీ గుర్తు పైన దీపం తీసుకొని పోటీ చేసినటువంటి చరిత్ర ఉంది కాబట్టి సో ఆయన రాజీనామా చేస్తారన్నది మాత్రం చూడాలి. బట్ తెలంగాణ రాజకీయాలు అక్కడ కొంతకాలంగా సాగుతున్నటువంటి అనంత పిటిషన్ల పైన మాత్రం కీలకమైనటువంటి మలుపులు తిరుగుతున్నాయి. శాంతి, రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. ఫిరాయింపు కేసులో మరో ఎమ్మెల్యేకు క్లీన్ చిట్ ఇచ్చారు స్పీకర్. ఎమ్మెల్యే సంజయ్ పై అనర్హత పిటిషన్ కొట్టివేశారు. సంజయ్ పార్టీ మారినట్టు ఆధారాలు లేవని స్పీకర్ తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ నుంచే తాను గెలిచానని, తాను ఆ పార్టీ ఎమ్మెల్యేనని స్పష్టం చేశారు సంజయ్. అభివృద్ధి కోసమే కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నారని తెలిపారు. తన వేతనంలో 5,000 బీఆర్ఎస్ కు వెళ్తున్నాయని చెప్పారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ బిల్లులు ప్రవేశపెట్టి విప్ జారీ చేస్తే తాను మద్దతిస్తానని సంజయ్ స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, సో మొత్తానికైతే పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యే సంజయ్ పై స్పీకర్ ఇచ్చిన తీర్పును ఎలా చూడాలి? ఎస్ శాలిని, మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతున్నటువంటి ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన విషయంలో ఇప్పటికే స్పీకర్ 7గురికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు. వారందరూ కూడా బీఆర్ఎస్ శాసనసభ్యులు అంటూ కూడా స్పీకర్ గతంలోనే ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో తీర్పునివ్వడం జరిగింది. ఆ తర్వాత ఈరోజు మరొక ఎమ్మెల్యేలు అటు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కూడా గతంలో ముఖ్యమంత్రి కలిసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఫామ్తో గెలిచిన తర్వాత అతను మళ్ళీ కాంగ్రెస్కి వెళ్ళారంటూ కూడా సంజయ్ పై అటు
కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై కూడా ఈరోజు స్పీకర్ ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో తుది తీర్పు కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు స్పీకర్ అటు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ బీఆర్ఎస్ శాసనసభ్యులుగా కొనసాగుతారు. అతనిపై వివేకానంద దాఖలు చేసినటువంటి పిటిషన్ని కొట్టివేస్తూ స్పీకర్ ఈరోజు ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో తీర్పునివ్వడం జరిగింది. ప్రస్తుతం అయితే సంజయ్కి కూడా స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. ఇప్పటివరకు ఎమ్మెల్యేలు మొత్తం 8 మందికి స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చాడు. అందులో బల్లా కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, సంజయ్ కావచ్చు, మరోవైపు కాలయాదయ, పోచారం శ్రీనివాసరెడ్డి, చాలామంది అదే బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఫామ్తో గెలిచి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారంటూ కూడా ఆరోపణ పెట్టినటువంటి వారందరికీ ఇప్పటివరకు అయితే 8 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. మిగిలినటువంటి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కావచ్చు, మరోవైపు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కావచ్చు, ఈ ఇద్దరికి సంబంధించిన విషయం మాత్రం ఇంకా స్పీకర్ విచారణ కొనసాగుతుంది. గతంలోనే గత నెల 30 తేదీన దానం నాగేందర్ పిటిషన్ విచారణ క్రాస్ కొద్దిసేపటినే ప్రారంభం కావడంతో స్పీకర్ కార్యాలయంలో అటు అటు కడియం పై చేసినటువంటి జగదీశ్వర్ రెడ్డికి సంబంధించిన న్యాయవాదులు కూడా ఇప్పటికే అసెంబ్లీకి చేరుకున్నారు. ప్రస్తుతం ఆ విచారణ అయితే కంటిన్యూ కొనసాగుతుంది. అయితే ఈ మిగిలినటువంటి ఇద్దరు ఎమ్మెల్యే సమస్యల్లో కోర్టు ఇప్పటికే దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే స్పీకర్ ముగ్గురుపై ఎందుకు నిర్ణయం తీసుకోలేదు, ఇంకా మీకు ఎంత సమయం కావాలన్న విషయంపై కూడా గతంలోనే స్పీకర్ తీరుపై కొంత దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొంత ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. 2 వారాల్లో ఈ యొక్క ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో పూర్తి నివేదిక ఇవ్వాలి, పూర్తిగా తాళపేడ తేల్చాలంటూ కూడా స్పీకర్ పై గతంలోనే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రస్తుతమైతే కోర్టు స్పీకర్ మాత్రము ఈ ముగ్గురుకు సంబంధించిన విషయంలో త్వరగతిన విచారణ కంప్లీట్ చేసే దిశగా చూస్తున్నారు. ఇప్పటికే ఈ రోజు సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ సంబంధించిన విషయంలో స్పీకర్ తీర్పుని ఇవ్వడంటే మిగిలినటువంటి దానం నాగేందర్ కావచ్చు, మరోవైపు కడియం శ్రీహరి కావచ్చు, వారి విచారణ కూడా కంటిన్యూ కొనసాగుతుంది. త్వరలోనే వారికి సంబంధించిన విషయంలో కూడా స్పీకర్ తుది నిర్ణయం కూడా తీసుకునే అవకాశం విషయాల్ని. సునీల్, మరి మొత్తానికైతే సంజయ్కి క్లీన్ చిట్ ఇచ్చారు స్పీకర్. సో నెక్స్ట్ బీఆర్ఎస్ ఏం చేయబోతుంది? అంటే సుప్రీంకోర్టులో ఈ కేసు అనేది నడుస్తుంది కదా. ఎస్, ఖచ్చితంగా ఇప్పటి వరకు అయితే సుప్రీంకోర్టు వైపు కేసు మార్చి 19కి వాయిదా వేసింది. ఆ తర్వాత మిగిలినటువంటి సంబంధించినటువంటి విషయాలపై హైకోర్టుకు స్వీకరించినటువంటి తీర్పును సవాల్ చేస్తూ ఖచ్చితంగా హైకోర్టులో సవాల్ చేస్తామని కొంచెమే కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ కూడా మా మీడియాతో మాట్లాడారు. ఖచ్చితంగా ఈ కేసుని ఖచ్చితంగా రాష్ట్ర న్యాయస్థానంలో ఖచ్చితంగా ఫైర్ చేస్తాము. స్పీకర్ తీరు అదంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి స్క్రిప్ట్ ని యథావిధిగా స్పీకర్ అమలు చేస్తున్నారు. వారు సాక్షాత్తు పార్టీ మారినట్టు మా దగ్గర వీడియోస్ వారి దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. ఒక బీఫామ్తో ఎంపీగా పోటీ చేసినటువంటి దానం నాగేందర్ పార్టీ మారలేదని ఏ రకంగా చెప్తారు? మరోవైపు కడియం శ్రీహరి తన కూతురు ఎంపీ టికెట్ ఇచ్చారు, ఆ తర్వాత అనేక ప్రచార సభల్లో ఉన్నారు, నేరుగా పార్టిసిపేట్ చేశారు. అయినప్పుడు కూడా అతను ఇంకా కాంగ్రెస్ పార్టీలో లేడు, బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుడని ఏ విధంగా స్పీకర్ చెప్తారన్న దానిపై కూడా అటు బీఆర్ఎస్ శ్రేణులు కొంత ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా కూడా రాజ్యాంగాన్ని తుంగలో తొక్కే విధంగా స్పీకర్ తీర్పు అనేది ఉందంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు చెప్తారు. గతంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు హరీష్ రావు కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా స్పీకర్ ఇచ్చినటువంటి తీర్పుపై కూడా మండిపడుతున్న పరిస్థితి. దీనిపై స్పీకర్ ఇచ్చిన తీర్పుపై ఖచ్చితంగా రాష్ట్ర న్యాయస్థానంలో ఖచ్చితంగా అంటే హైకోర్టులో ఖచ్చితంగా ఫైట్ చేస్తాము, మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి కండో కప్పుకున్నటువంటి ఎవిడెన్స్ మా దగ్గర ఉన్నాయంటూ కూడా మరోవైపు బీఆర్ఎస్ సంబంధించిన పిటిషన్ దాఖలు చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారో వివేకానంద గౌడ్ కావచ్చు, జగదీశ్వర్ రెడ్డి కావచ్చు, వీరికి సంబంధించినటువంటి వారందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. త్వరలోనే ఇప్పటివరకైతే 7 ఎమ్మెల్యేలు గతంలో తీర్పు ఇవ్వడం జరిగింది. ఈరోజు మరొక ఎమ్మెల్యే మొత్తం 8 మందిపై స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చాడు. ఎందుకంటే వారందరూ కూడా బీఆర్ఎస్ సిఎల్పీకి 5,000 రూపాయలు నెల కట్ చేస్తున్నారు. అదేవిధంగా వారికి సంబంధించినటువంటి జీతభత్యాల నుండి ఇంకా కట్ అవుతున్నాయి. వారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే కొనసాగుతున్నారంటూ కూడా స్పీకర్ చాలా స్పష్టంగా ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో తీర్పునిచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా దీనిపై ఖచ్చితంగా న్యాయస్థానంలో ఆశ్రయిస్తాం, న్యాయస్థానంలో ఫైట్ చేస్తామంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు చెప్తారు. మరి చూడాలి మిగిలినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కావచ్చు, మరోవైపు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కావచ్చు, ఈ ఇద్దరు విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఎందుకంటే దానం నాగేందర్ పిటిషన్ దాఖలు చేయకముందు ఆ తర్వాత పిటిషన్ దాఖలు చేసిన తర్వాత ఆయన ఎంపీగా ఎన్నికల్లో వెళ్ళాడని అఫిడవిట్లో సమర్పించారు కాబట్టి, మరోవైపు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కూడా తాను ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారని చెప్తున్నారు కాబట్టి వీరిద్దరి విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు మాత్రం సర్వత్రా రాజకీయంగా అయితే ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పవచ్చు. శాలిని, రైట్, థ్యాంక్ యూ సునీల్.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఉండవల్లి నివాసంలో భేటీ జరుగుతుంది. తాజా రాజకీయ పరిణామాలు, రాజ్యసభ ఎన్నికలపై చర్చిస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఉండవల్లి నివాసంలో భేటీ జరుగుతుంది. తాజా రాజకీయ పరిణామాలు, రాజ్యసభ ఎన్నికలపై చర్చిస్తున్నారు. ఇక ఉండవల్లి నివాసంలో అయితే ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఈ భేటీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్. దేశాన్ని సీఎం చంద్రబాబు నాయుడు తోటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే భేటీ అవడం కూడా జరుగుతోంది. ఉండవల్లి నివాసంలో సుదీర్ఘంగా 1:20 పాటు అయితే గనక కీలకమైనటువంటి అంశాలపై కూడా ఇరువురు చర్చించే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఇటీవలే రాష్ట్రంలో నెలకొన్నటువంటి రాజకీయ పరిస్థితులు కావచ్చు, అదేవిధంగా ఇక డిప్యూటీ సీఎం పై కావచ్చు, అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు పై కావచ్చు వ్యక్తిగత దోషాలకి పాల్పడినటువంటి నేపథ్యంలోనే దానికి సంబంధించినటువంటి పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా కీలకమైనటువంటి నాయకులు సైతం కూడా స్పందించే విధంగా ముందుకెళ్లాలంటూ కూడా ఇరువురి మధ్య అయితే కొంత చర్చకొచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. అదేవిధంగా రాబోయే రాజ్యసభ స్థానాలకి సంబంధించినటువంటి ఖాళీలు, అదేవిధంగా రాష్ట్రానికి ఉండేటువంటి అంశాలపై కూడా, అభ్యర్థుల అంశాలపై కూడా ఇరువురు చర్చించే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఇక ఏదైతే తిరుమల లడ్డు వ్యవహారం ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూటమి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జీలు సైతం కూడా వైసీపీ చేసేటువంటి దుష్ప్రచారాన్ని తిప్పుకొట్టే విధంగా కూడా ఇటు ప్రణాళికలు సిద్ధం చేయాలంటూ కూడా ఇటు వీరిద్దరి మధ్య అయితే కనుక చర్చకొచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులపై కూడా ఎక్కువగా ఇరువురి మధ్య చర్చకొచ్చే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఇక ఇటీవలే ఏదైతే పవన్ కళ్యాణ్ సైతం కూడా తనకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్సీ కార్యకర్త, ఎంపీ కావచ్చు వీరిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సందర్భంలో తనపై వ్యక్తిగత దోషాలను చేస్తున్నప్పుడు ఎవరో కూడా మౌనంగా ఉంటున్నారంటూ కూడా అసహనాన్ని ప్రదర్శించడం జరుగుతోంది. అదేవిధంగా ఇటు ఇతర దర్శనకు పాల్పడినప్పుడు కూటమి మంత్రులు సైతం కూడా ఎవరో మాట్లాడకుండా మౌనం వహించడంతో పాటు దీనికి సంబంధించి ఇరువురి మధ్య చర్చకొచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఇక రాజ్యసభ స్థానాలే కీలకంగా ఉండబోతున్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే కోపంలో ఉన్నటువంటి నేపథ్యంలోనే జనసేన రాజ్యసభలో అడుగు పెడుతుందా లేదా అన్న దానిపై నెలకొందని కూడా తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్. కాసేపట్లో గుంటూరుకు జగన్ చేరుకోనున్నారు. జగన్ టూర్తో గుంటూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ఈ నేపథ్యంలో సిద్ధార్థ నగర్లో ఉన్న అంబటి రాంబాబు ఇంటి వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయన నివాసానికి ఇరువైపులా ఉన్న మార్గాలను బారికేడ్లతో మూసివేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇప్పటికే వైసీపీ నేతలు, కార్యకర్తలు అంబటి రాంబాబు నివాసానికి చేరుకుంటున్నారు. కాసేపట్లో గుంటూరుకు జగన్ చేరుకోనున్నారు. జగన్ టూర్తో గుంటూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు జగన్. ఈ నేపథ్యంలో సిద్ధార్థ నగర్లో ఉన్న అంబటి రాంబాబు ఇంటి వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయన నివాసానికి ఇరువైపులా ఉన్న మార్గాలను బారికేడ్లతో మూసివేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇప్పటికే వైసీపీ నేతలు, కార్యకర్తలు అంబటి రాంబాబు నివాసానికి చేరుకుంటున్నారు.
రైట్, ఇక మరి కాసేపట్లో అయితే మాజీ సీఎం జగన్ అయితే ఇటు అంబటి రాంబాబు నివాసానికి వెళ్లి పరామర్శించబోతున్నారు కుటుంబ సభ్యులను. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఇప్పటికే పోలీసులు మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఇప్పటికే పోలీసులు ఆంక్షలు పెట్టారు. సో ఇప్పటికే బట్ వైసీపీ నేతలు కార్యకర్తలు అక్కడ అంబటి రాంబాబు నివాసానికి చేరుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రజెంట్ గుంటూరులో సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది? ఎస్ శాలిని, ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో మరో 10 నిమిషాల్లోనే ఈ క్యాన్వాయ్ దగ్గరికి వచ్చేటువంటి అవకాశం ఉంది. అదే మనం విజువల్స్ స్పష్టంగా చూసుకోవచ్చు. నేషనల్ హైవే నుంచి కూడా మరి ఏట్కూరు అడ్ రోడ్ నుంచి కూడా ఈ ప్రాంతం నుంచే ఇదే రూట్ లోంచి జగన్ మరి కాసేపట్లో కూడా బయలుదేరేటువంటి అవకాశం ఉంది. అయితే తాడేపల్లి నుంచి బయలుదేరినటువంటి జగన్ అడుగడుగునా కూడా స్వాగతం పలికేందుకు కూడా మన విజువల్స్ లో చూస్తున్నాం. అడుగడుగున కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా తరలి వస్తున్నారు. ఆయనకి స్వాగతం పలికేందుకు కూడా చేస్తున్నటువంటి నేపథ్యం పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేశారు. నగరంలో గుంటూరు నగరంలో 30 యాక్ట్ అమల్లో ఉందంటూ కూడా ముందస్తుగా కూడా హెచ్చరికలు చేసినటువంటి నేపథ్యంలో ఒక చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. ఎందుకంటే కాన్వాయ్ కి సంబంధించి గుంటూరు నగరంలోకి కేవలం లిమిటెడ్ వెహికల్స్ గా వెళ్లాలంటే ఇప్పటికే పోలీసులు ఆంక్షలు ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసు ఆంక్షలు ఏ విధంగా ఉండవు అంటే కాసేపట్లో జగన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు తరలి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏదైతే ఈ ప్రాంతం నుంచి జగన్ వెళ్ళిన తర్వాత అటు పట్టాభిపురం ఓవర్ బ్రిడ్జి మీదుగా అటు సిద్ధార్థ నగర్ కి చేరుకునేటువంటి అవకాశం ఉంది. సిద్ధార్థ నగర్ లోనే అంబటి రాంబాబు నివాసం ఉంది. ఈ నివాసానికి సంబంధించి చుట్టుపక్కల ప్రాంతానికి సంబంధించి కూడా పోలీసుల ఆధీనంలో ఉంది. ఎక్కడ కూడా అంటే జగన్ పర్యటనలో పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎక్కడ ఎలాంటి ప్రమాదం జరగకుండా కూడా ముందస్తు పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే లీలా అప్రెడ్డి అటు విధంగా హోంమంత్రి అంటే మాజీ హోంమంత్రి సుచరిత ఈ ఏర్పాట్లు చూస్తా ఉన్నారు. కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని ఒక పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో కూడా ఎక్కడికక్కడ అంటే గుంటూరు పేరిచర్ల నుంచి వచ్చేటువంటి ప్రాంతం కానీ అదే విధంగా ఇటు చిలకలూరుపేట నుంచి వచ్చేటువంటి ప్రాంతం కానీ అటు ఏటుకూరు అడ్డొడ్డు దగ్గర కూడా పోలీసులు ఒక పికెట్లు ఏర్పాటు చేశారు. మొత్తం 4 వైపులు కూడా పికెట్లు ఏర్పాటు చేశారు. ఎక్కడ కార్యకర్తలు వైసీపీ జగన్ పర్యటనకి వస్తున్నటువంటి సమయంలో అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే 30 యాక్ట్ అమల్లో ఉంది. ఇప్పటికే అనేక విషయాలు అంటే అంబటి నివాసంపై జరిగినటువంటి దాడి వ్యవహారం కానీ అదేవిధంగా జోగి రమేష్ ఇంటిపై జరిగినటువంటి దాడి వ్యవహారం కూడా అటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చాలా సీరియస్ గా ఉన్నాడు. పోలీసు వ్యవస్థ చాలా గట్టిగా వ్యవహరించాలి. ఏదైతే జరిగినటువంటి దాడుల వ్యవహారం పైన కూడా పునరాలోచన చేయాలంటూ కూడా సీఎం చంద్రబాబు ఆదేశించినటువంటి నేపథ్యంలో ఈ నేపథ్యంలోనే గుంటూరు నగరంలో కూడా పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు అటు పోలీసులు అడుగడుగునా కూడా అటు బార్కెట్స్ ఏర్పాటు చేశారు. మనం విజువల్స్ లో స్పష్టంగా చూసుకోవచ్చు. చాలని పెద్ద ఎత్తున ఒక డిఎస్పీ ఎస్పీ అదే విధంగా సిఐ ఎస్ఐల స్థాయి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున దాదాపు 60 మంది పోలీసులు కూడా ఒక్కొక్క మార్కెట్ దగ్గర ఉన్నటువంటి నేపథ్యంలో మరి కాసేపట్లో కూడా అంటే మరో 10 నిమిషాల్లో కూడా గుంటూరు నగరం చేరుకుంటారు. నేరుగా సిద్ధార్థ నగరంలోకి వెళ్లి అటు విజయలక్ష్మి అంటే అంబటి సతీమణి విజయలక్ష్మి అదే విధంగా వారి కుమార్తెను కూడా పరామర్శించేటువంటి అవకాశం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక భరోసా కల్పించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.